press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మన ఛానల్లో మీరు తీసుకుంటే ఒక 15 days బ్యాక్ నేను మీకు OnePlus Nord 2Tకి సంబంధించిన ఒక అన్బాక్సింగ్ అయితే పోస్ట్ చేశాను. అందులో నేను మీకు ఏంటంటే డీటెయిల్గా దీనికి ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క కేటగిరీ ఈ మొబైల్లో మనకి ఎటువంటి ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు దాని గురించి అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత మన ఛానల్లో కెమెరా రివ్యూస్ అని చెప్పేసి పోస్ట్ చేశాను, 10 tips and tricks అని చెప్పేసి పోస్ట్ చేశాను. ఇట్లా మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ అయితే OnePlus Nord 2Tకి సంబంధించినవి అయితే వచ్చాయన్నమాట. ఈరోజు నేను మీకు ఏంటంటే ఈ వీడియోలో డీటెయిల్గా OnePlus Nord 2Tకి సంబంధించి విత్ ఇన్డెప్త్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో బేసికలీ మనకి ఈ ఫోన్ వర్తీయా కాదా అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో లోపల నేను మీకు క్లారిటీ అయితే తెప్పిస్తాను అనమాట. సో మనకి 29,000 రూపాయలు అయితే పడుతుంది బేస్ వేరియంట్. మీకు ఒక హైయెస్ట్ వేరియంట్ కావాలనుకుంటే మీకు 34,000 రూపాయలు అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా ఎటువంటి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ఫోన్ అక్కర్లేదని దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను. అండ్ దాంతోపాటు మన ఛానల్ రీసెంట్గా నేను మీకు OnePlus Nord 2Tకి నథింగ్ ఫోన్ కూడా కంపారిజన్ చేశాను. ఈ ఫోన్ బెటరా అని చెప్పేసి. సో ఈ వీడియోస్ అని మీరు స్కిప్ అయినట్లయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చేస్తున్న ప్రతి ఒక్క ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ నేను మీకు మేజర్గా స్పెసిఫికేషన్ కూడా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ టైం వేస్ట్ అనమాట. సో మీకు ఒక స్పెసిఫికేషన్స్ మేజర్ ఇంపార్టెంట్ కూడా మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చెక్ చేయండి, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా ఎలా పర్ఫామ్ చేస్తుందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసింది మనకి ఇక్కడ శాండ్ స్టోన్ ఫినిషింగ్. సో మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి క్యాప్చర్ చేయట్లేదు. దీనిలో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, ఏదైతే గ్రే షాడో, ఇంకోటిసరికి మనకి జెడ్ ఫాగ్. దాంట్లో మనకి కొన్ని ఫింగర్ ప్రింట్స్ వస్తున్నాయని చెప్పేసి అయితే నేను కొన్ని కమెంట్ సెక్షన్స్లో కొన్ని ఫొటోస్ అయితే చూడడం జరిగింది. బట్ మనకి దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే ఎటువంటి నోటీస్ చేయట్లేదు. మంచి గ్రిప్ అయితే ఉందన్నమాట. సో కొంచెం మ్యాటీ ఫినిషింగ్లో వచ్చింది కాబట్టి మనకు మంచి గ్రిప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ మీకు కార్నింగ్ గొల్ల గ్రాస్పై ప్రొటెక్షన్ తీసుకొచ్చారు, సో మంచిదే. అండ్ సైడ్స్ అంతా మీకు ఏంటంటే పాలికార్బోనేట్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఓవర్లో మనకి బిల్డ్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది రొటీన్గా వచ్చే OnePlus ఫోన్స్, అప్పో ఇటువంటి కాంబినేషన్స్లో వచ్చే ఒక డిజైన్ అని చెప్పొచ్చు. మరి స్పెషల్గా యూనిక్గా తీసుకొచ్చింది అయితే ఇది కాదనమాట. సో డిజైన్ పరంగా అయితే ఓకే, నార్మల్ ప్రతిసారి మీరు చూసేదే. మీకు రీసెంట్గా ఈ డిజైన్ మీరు ఇక్కడ కెమెరా మాడ్యూల్ మీరు తీసుకుంటే, సో రీసెంట్గా మీకు అప్పో ఫోన్స్ కొన్ని ఫోన్స్లో మీకు ఇటువంటి కెమెరా మాడ్యూల్స్ తీసుకొస్తున్నారు. సేమ్ దాన్నే ఈ OnePlus Nord 2Tలో కూడా వీళ్ళు తీసుకొచ్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ప్రొవైడ్ చేసింది 6.43 inches డిస్ప్లే అనమాట. సో బేసికలీ డిస్ప్లే ఎలా అంటే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, AMOLED స్క్రీన్ ప్లస్ మనకి HD10 సపోర్ట్ అయితే వీళ్ళు మనకి ఈ స్మార్ట్ ఫోన్లో తీసుకొస్తున్నారు. అండ్ దాంతోపాటు దీంట్లో వీళ్ళు మనకి 180 Hz టచ్ AMOLED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవర్గా OTT ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు ఎక్కువగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, దాదాపు నేను కొన్ని యూట్యూబ్లో కూడా వీడియోస్ చూశాను. సో అటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే నేను వీడియోస్ చూసినప్పుడు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. మంచి కలర్స్ కానీ, నెక్స్ట్ మనకి షార్పింగ్, నెక్స్ట్ మనకి మంచి ఎక్సలెంట్ కాంట్రాస్ట్ రేషియోతో ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి HD10+ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనకి ఓవరాల్గా విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మనకి దీని యొక్క డిస్ప్లేలో మనం ఎప్పుడైనా OTT స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మంచి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు కెమెరా కూడా మీకు ఏంటంటే పంచ్ హోల్ కెమెరా మీకు లెఫ్ట్ సైడ్లో టాప్లో తీసుకొచ్చుంటారు, అది అయితే డిస్టర్బింగ్ అయితే మీకు క్రియేట్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే నాకు ఈ కెమెరా ఏదైతే మాడ్యూల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇది కొంచెం వియర్డ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఆక్యుపై చేసింది. అండ్ అదేవిధంగా ఈ 2 సర్కిల్స్ అనేవి నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే నచ్చకపోవడానికి, సో ఇట్లాంటి డిజైన్ కాకుండా వాళ్ళు Nord 2లో ప్రొవైడ్ చేసినట్టు అటువంటి డిజైన్ ఇచ్చినా కూడా బాగుండదు అనిపించింది. కానీ వీళ్ళు కొత్తగా ఏదో ఒక చేంజ్ చూపించాలి కాబట్టి Nord 2కి Nord 2 డిఫరెన్స్ చూపించాలి కాబట్టి ఇటువంటిదే తీసుకోవచ్చని అనుకుంటున్నాను. రీసెంట్గా మీకు అప్పో ఫోన్స్లో ఇటువంటి డిజైన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి దీంట్లో ప్రైమరీ కెమెరా మీరు తీసుకుంటే మనకి 50 MP అయితే ఉంటుంది. మనకి సోనీ సెన్సార్ తీసుకొచ్చారు, సోనీ IMX766 అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో తీస్తున్న ఫోటోస్ ఏవైతే ఉన్నాయి, మీరు కెమెరా రివ్యూలో డెడికేట్గా వీడియో చేశాను. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీంట్లో మనకి ఫోటోస్ తీస్తున్నప్పుడు డే లైట్ కండిషన్స్లో చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా డే లైట్ కండిషన్స్ కాకుండా కొంచెం లైట్ లేని కండిషన్స్లో మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి, నాయిస్ కొంచెం జనరేట్ అవుతుంది. సో నార్మల్ కండిషన్స్లో అయితే మనకి ఏంటంటే మనకి మంచి బ్రైట్ షార్ప్ అండ్ మంచి పంచి కలర్స్తో అయితే మనకి ఫొటోస్ అయితే వస్తున్నాయి అంటే ప్రైమరీ కెమెరాతో, అదైతే నేను సాటిస్ఫైడ్. నెక్స్ట్ మనకి సెకండ్ వైడ్ యాంగిల్ కెమెరా 8 MP. సో దీంట్లో మనకి లైట్ కండిషన్స్ బట్టి మనకి వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇది కూడా మనం చాలా రేర్ అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీకు
ఇంకొక థర్డ్ కెమెరా మనకి 2MP అయితే ప్రొవైడ్ చేశారు, డెప్త్ కెమెరా. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ 2MP కెమెరా బదులు టెలిఫోటో మనకి లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా బాగుండేది, లేదంటే మనకి అది స్కిప్ చేసేసినా కూడా మనకి బాగుండేదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32MP అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి దీంట్లో DOL HDR సపోర్ట్ అది ఒక ఫంక్షన్ తీసుకొచ్చారు. సో దానివల్ల మనకి ఏంటంటే వెనకాల మనం ఎప్పుడైనా సెల్ఫీస్ దిగుతున్నప్పుడు బ్యాక్ కట్ అంతా బ్రైట్గా వైట్గా కనిపిస్తుంది, అంటే అప్పుడు ఆబ్జెక్ట్స్ మిస్ అవుతాయి. సో ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ HDR మోడ్ మీరు పెట్టుకున్నట్లయితే దాంట్లో మీకు ఏంటంటే ఆ వెనకాలంతా బ్రైట్నెస్ తగ్గిపోయి ఆబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా అయితే కనిపిస్తుంటాయి. సో ఓవరాల్గా మనకి ఈ ఆప్షన్ అయితే అక్కడ ఉపయోగపడుతుంది. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా రికార్డింగ్ పరంగా మీరు తీసుకుంటే వీడియోస్ అనేవి 4K 30fps వరకు రికార్డ్ చేయొచ్చు. సో వీడియోస్ అనేవి డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట, మరీ అంత వరస్ట్ అయితే లేదు. నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ కొంచెం ఆడుకుంటే బేసికల్గా మనకి స్మార్ట్ ఫోన్లో నేను కొన్ని గేమ్స్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి OnePlus Nord 2లో మీరు తీసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1200. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు అనమాట. జస్ట్ మనకి ఏంటంటే ఒకవేళ ప్రాసెసర్ మనకి నెంబర్ మారినా సిరీస్ మారినా మనకేంటంటే దీంట్లో జస్ట్ ఒక హైపర్ ఇంజన్ 5 అని చెప్పేసి దాని అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ అవుతుంది అనమాట 1300లో. సో ప్రాసెసర్ రెండు సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీంట్లో అది యాడ్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1300తో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మనకి ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది OnePlus Nord 2T అనమాట. సో ఓవర్గా నేను బ్రౌజింగ్ చేశాను, మల్టీ టాస్కింగ్ చేశాను. సో అటువంటిప్పుడు మనకి ఏంటంటే కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. మరీ అంత స్ట్రక్ అవ్వడం కానీ లాగ్ అవ్వడం కానీ ఇటువంటి అయితే గమనించలేదు. మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఓవర్గా ఈ ఫోన్లో అయితే ఉంది. నెక్స్ట్ మనకి గేమింగ్ గురించి మాట్లాడుకుంటే సో దీనిలో మనకి గేమింగ్ అనేది డీసెంట్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే గేమ్స్ ఆడొచ్చు, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ హై లెవెల్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ మీరు ప్లే చేయాలనుకుంటే దీనిలో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం కొంచెం గేమింగ్లో హై లెవెల్ గ్రాఫిక్స్ నుండి ప్లే చేయలేమన్నమాట. సో 90 Hz వరకే ఉంది కాబట్టి. అండ్ దాంతోపాటు మనకి OnePlus వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది 3 years ఆఫ్ మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని, 4 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్పేసి. సో ఓవర్గా మనకి ఎక్కడ ల్యాగ్స్ కానీ ఏమైనా బగ్స్ ఉన్నా కూడా వెంటనే మనకి ఫిక్స్ అవుతూ వస్తుంటాయి అప్డేట్స్ ఉన్నంత వరకు అయితే. నెక్స్ట్ మనకి ఆడియో క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. సో ఆడియోలో మనకి దీంట్లో డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి స్టీరియో అని కూడా చెప్పొచ్చు. బట్ మనకి ఏంటంటే ఇక్కడ బేసికల్లీ దీనిలో సౌండ్ ఏదైతే ఉందో వింటున్నప్పుడు ఓకే, కానీ బట్ ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో అటువంటి వాళ్ళకైతే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా కొంచెం ఆడియోని కొంచెం ఇంకా రెక్టిఫై చేసి ఉంటే ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ కొంచెం ఆడుకుంటే బేసికల్లీ దీనిలో వెళ్ళి మనకి 4500 mAh పవర్ బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు దీంట్లో వీళ్ళు మేజర్గా ఏంటంటే 80 watts మనకి సూపర్ హుక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్, దానికి సంబంధించిన Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద బాక్స్లో అయితే వస్తుంది అనమాట. అండ్ ఛార్జింగ్ టైం మీరు తీసుకుంటే ఇది మనకి 0 నుంచి 100% ఎక్కడానికి అరౌండ్ ఒక 30 minutesలో మీ దీంట్లో ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. సో దీని యూసేజ్ మీరు ఒక 1 day వరకు అయితే మీరు తరగా అయితే యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూస్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి బ్యాటరీ కూడా చాలా డీసెంట్గానే మనకి తగ్గుతూ వచ్చిందనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళాలి, సో అటువంటిప్పుడు కూడా మీరు ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మీకు కేవలం 30 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ ఎక్కుతుంది కాబట్టి బ్యాటరీ మీకు పెద్ద అంతకు ఎక్కడ కూడా ఇబ్బంది పట్టదని నా ఒపీనియన్. సో ఫైనల్లీ మనం ఇప్పుడు OnePlus Nord 2కి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. సో ప్రోస్ తీసుకుంటే మనకి ఈ ఫోన్ యొక్క డిజైన్ బాగానే ఉంది, కానీ ఈ కెమెరా ఒక్కటే నాకు కొంచెం వీడ్ అనిపించింది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది, పట్టుకున్నప్పుడు కానీ ఇటువంటి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ దీంట్లో ఫాస్ట్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ క్లీన్ యూఐ అయితే వస్తుంది అనమాట, అదొక మంచి విషయం. అండ్ నెక్స్ట్ మంత్ దీంట్లో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కేవలం 30 minutesలో మనం ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. 90 Hz రిఫ్రెష్ రేట్, AMOLED స్క్రీన్, ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో ఓవర్గా ఇవి నాకు అనిపించిన ప్రోస్ అయితే. నెక్స్ట్ మనకి కాన్స్ కొంచెం మారుకుంటే కొంచెం స్పీకర్స్ ఏవైతే ఉన్నాయి ఇవి మనకు కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మన దీంట్లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదనమాట. సో 30,000 rupees పెడుతున్నప్పుడు కొన్ని ఫోన్స్లో మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. సో అది ఒకటి మిస్ అయిందని నాకు అనిపించింది. అండ్ ఇందా మీరు చెప్పినట్టు కొంచెం మా కెమెరా మాడ్యూల్ నాకు అది కొంచెం వియర్డ్ అనిపిస్తుంది. సో దాని బదులు ఇంకా వాళ్ళు డిజైన్లో మాకు OnePlus Nord 2లో తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ ఉండేది నా ఒపీనియన్. సో ఫైనల్గా నేను ఏమైనా కంక్లూడ్ చేస్తా అంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్ మనకి వర్తియా కాదని విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం OnePlus Nord 2T OnePlus Nord 2 పోల్చుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. దాని మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1200, దీనిలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1300. దానిలో మనకి సేమ్ ఇంకా డిస్ప్లే, బ్యాటరీస్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, కెమెరాస్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, దీంట్లో కూడా సేమ్ ఉన్నాయి. సో మళ్ళీ ఎందుకు ఈ OnePlus Nord 2T తీసుకొచ్చారని అయితే నా ఒపీనియన్. సో ఒకవేళ వాళ్ళు OnePlus Nord 2T మొబైల్ని స్కిప్ చేసి వాళ్ళు OnePlus Nord 3ని మనకి మార్కెట్లో తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఉండేది. ఎందుకంటే సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. సో సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ని మనం కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు OnePlus Nord 3లో ఇంకా మనకి దీంట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, అలా కాకుండా వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకొని బెటర్ డిస్ప్లే తీసుకొచ్చి AMOLED నుంచి OLEDకి షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకా 4K సెల్ఫీ మోడ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ కెమెరా మాడ్యూల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసి స్పీకర్స్లో ఇంప్రూవ్మెంట్ చేసి ఇట్లా చేసి కానీ OnePlus Nord 3 కానీ రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ అయింది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా 30,000 rupees ప్రైస్ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్కి తర్వాత మీరు యూస్ చేయాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కావాలనుకుంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా 30,000 మనకి ఒక్క స్మార్ట్ ఫోనే ఉందన్నమాట. లేదు నేను ఇంకా ఆల్టర్నేటివ్ కంపెనీస్ కానీ నాకు పర్లేదు అనుకుంటే మీకు IQ Neo 6 ఉంటుంది, దాంతోపాటు మీకు Poco F4 కూడా ఉందన్నమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు 30,000 rupees లోపల మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్గా మనకి ఈ OnePlus
ప్లస్ నాట్ 2T యొక్క డీటెయిల్ ఇన్ డెప్త్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఎందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.